ఒక అడవిలో నీటి మడుగు ఉండేది. ఆ మడుగులో ఎన్నో జంతువులు ఉండేవి. వాటిలో ఒక చిన్న చేపను మిగతా చేపలే కాకుండా ఇతర జంతువులు ఆప్యాయంగా చూసుకునేవి. ఆ చిన్న చేప అన్ని జంతువులతో ప్రేమగా మాట్లాడుతూ స్నేహంగా ఉండేది. ఒకరోజు ఆ చేప ఈదుతూ మడుగు ఒడ్డుకు వస్తుంటే ఒక కప్ప చూసింది. కప్ప మడుగు కొత్త కావడంతో ఆ చేప గురించి దానికి తెలియదు. చేపను చూసి కప్ప, ఏయ్ చేప, నువ్వెందుకు మడుగు ఒడ్డుకు వస్తున్నావు? ఒడ్డుకు రావాలంటే నా అనుమతి తీసుకోవాలి అంటూ అరవడం మొదలెట్టింది. కప్ప మాటలకు చేప కంగుతింది. అప్పటి వరకు దానితో ఎవరూ అలా మాట్లాడలేదు. అది కప్పని ఏమీ అనకుండా మడుగు లోపలికి వెళ్లిపోయింది. అయినా కూడా ఆ కప్ప చేపను వదలలేదు. మడుగులోకి దూకి చేప వెనకాలే వచ్చింది. నువ్వొక్క నిస్సహాయ ప్రాణివని నీకు తెలుసా? నీటిలో నుండి బయటికి వచ్చినట్టు కనీసం కలలో కూడా కనలేవు. కానీ నేను నీటిలో ఎదగలను, నేల మీద బతకగలను అని తన గొప్పలు చెప్పుకోసాగింది కప్ప. చేప మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. కనీసం కప్ప వైపు తిరిగి చూడను కూడా చూడలేదు. దాంతో కప్పకు కోపం వచ్చింది. కప్ప తన గొప్పలను ఏకరవ పెడుతూ ఉండిపోయింది. నువ్వు కనీసం మాట్లాడగలవా? నేను శ్రావ్యంగా పాడగలను అంటూ మడుగులో నుంచి ఒడ్డుకి ఎగిరి బెకబెక అని అరవటం మొదలెట్టింది. అలాగే చాలాసేపు అరవసాగింది. కప్ప బెకబెక్కల పక్కనే ఉన్న పుట్టలో నిద్రపోతున్న పాములు నిద్రలేచాయి. తనను నిద్రలేపింది ఎవరో చూద్దామని కోపంగా పుట్ట బయటకు వచ్చిన పాముకు మడుగు ఒడ్డున కప్ప కనపడింది. అంతే, ఒక్క ఉదుటిన కప్ప పైకి దూకి కప్పను మింగేసింది. చేప చల్లగా నీటిలోకి జారుకుంది. ఎంతవారైనా తొందరపాటులో తప్పులు చేస్తూ ఉంటారు. చివరికి ఆ తప్పును తెలుసుకుని బాధపడుతూ ఉంటారు. తొందరపాటు ఎప్పుడూ ప్రమాదానికి హేతువు. శివరామపురంలో విష్ణుశర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని పెరట్లో ఉన్న కుంకుడి చెట్టు క్రింద కలుగు చేసుకుని ఒక ముంగీస నివసిస్తూ ఉండేది. అది విష్ణుశర్మ భార్య పడేసిన చద్ది అన్నం తిని జీవిస్తూ ఉండేది. ఒకరోజు విష్ణుశర్మ పక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్ళాడు. ముంగీస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్య గదిలోకి వెళ్లి తలుపు మూల చల్లగా ఉండటంతో పడుకుంది. అదే గదిలో విష్ణుశర్మ ఏడాది పిల్లవాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. విష్ణుశర్మ భార్య వంటగదిలో పనిపాటు చేసుకుంటోంది. ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఓ పాము ఇంటి పైకప్పులోకి చేరింది. అక్కడి నుంచి ఉయ్యాల నుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లవాడి వైపు రాసాగింది. అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగీస ఉయ్యాల వైపు చూసి పాముని గమనించింది. ఇన్నాళ్ల నుంచి తనకు అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణుశర్మ భార్య రుణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పామును పట్టుకుని క్రిందకి దూకింది. పాము ముంగీస మధ్య పోరాటం మొదలైంది. చివరికి ముంగీస పామును చంపింది. ఆ తర్వాత అది తను చేసిన పని విష్ణుశర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది. నోటి వెంట రక్తంతో ఉన్న ముంగీసను చూసి అది తన పిల్లాడికి ఏదో హాని తలపెట్టిందని భావించింది. విష్ణుశర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దాని మీదకు విసిరేసింది. ఆ దెబ్బకి పాపం ముంగీస చచ్చిపోయింది. ఆ తర్వాత వచ్చి ఉయ్యాల్లో క్షేమంగా ఉండటం చూసిన విష్ణుశర్మ భార్య పక్కనే చచ్చిపడి ఉన్న పామును చూసి జరిగిన విషయం అర్థం చేసుకుని అనవసరంగా తొందరపడి ముంగీసను చంపినందుకు బాధపడింది. వేసవికాలం సుందరవనం అనే అడవిలో ఒక జింకపిల్ల అమ్మకు చెప్పకుండా బయలుదేరింది. దానికి దాహమై నీరు తాగడానికి ఒక మడుగులోకి దిగింది. ఆ మడుగులో ఒక ముసలి ఉందన్న సంగతి ఆ జింకపిల్లకు తెలియదు. అది నీటిలోకి దిగగానే వెంటనే ఆ ముసలి దాని కాలును గట్టిగా పట్టుకుంది. అప్పుడు అది అమ్మకు చెప్పకుండా వచ్చినందుకు ఎంతో బాధపడింది. తర్వాత లేని ధైర్యం తెచ్చుకొని ముసలితో, ఓ ముసలి మామ, నీకు అస్వస్థగా ఉన్నట్లు తెలిసింది. దానికో మందు చెబుతాను, నన్ను వదిలిపెట్టు అంది. మొసలి నిజంగానే బాధతో బాధపడుతోంది. అది జింకపిల్ల మాటలకు ఆశ్చర్యపోయి, నీకు నా రోగం గురించి ఎలా తెలుసు అని అడిగింది. నువ్వు నా తల బదులు కాలు పట్టుకున్నప్పుడే తెలిసింది అని చెప్పింది జింకపిల్ల తెలివిగా. అప్పుడే అక్కడికి ఒక బుజ్జి నక్క రావడాన్ని గమనించింది జింకపిల్ల. వెంటనే అది, అదిగో ఆ నక్కను తింటే నీ రోగం మాయమవుతుంది, దాన్ని పట్టుకో అంటూ ఆ బుజ్జి నక్కను చూపించింది. సరేనంటూ ఆ జింకపిల్లను వదిలిపెట్టి
మొసలి ఒడ్డుకు చేరిన జింకపిల్ల బతుకు జీవుడా అనుకుంటూ ఎగిరి ఉన్న బుజ్జి నక్క ఆగమన్నా ఆగకుండా పరిగెత్తింది. బుజ్జి నక్కకు ఆ మడుగులో ముసలి ఉన్న సంగతి తెలియదు. అది కూడా అమ్మకు చెప్పకుండానే వచ్చింది. ఆ జింకపిల్ల వలె అది నీళ్లు తాగడానికి మడుగులోకి దిగింది. అప్పుడు ఆ ముసలి బుజ్జి నక్క కాలును పట్టుకుని, నా రోగం నీ మాంసం మందను, ఆ జింకపిల్ల నీ మాంసమందే ఉందని ఆ జింకపిల్ల చెప్పింది. నిన్ను తిని నా రోగం పోగొట్టుకుంటాను అన్నది. వెంటనే బుజ్జి నక్క తెలివిగా, అయ్యో నేను వింత వ్యాధితో బాధపడుతున్నాను, నన్ను తిన్నవారికి కూడా వ్యాధి సోకుతుంది, కావాలంటే ఇదిగో ఈ ఒడ్డు మీదనున్న తోడేలు పిల్లనడుగు అంది. అప్పుడు మొసలి, ఈ నక్క చెప్పింది నిజమేనా అంటూ తోడేలును అడిగింది. అవును నిజమే అంది తోడేలు పిల్ల. అప్పుడు నక్క, నీ రోగానికి సరైన మందు వైద్యుడైన ఎలుగుబండి చెబుతుంది, దాన్ని అడుగు అంది. దాంతో బుజ్జి నక్కను వదిలేసి మొసలి వెంటనే తోడేలుతో కలిసి నక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంతలోనే ఎలుగుబంటి వచ్చింది అక్కడికి. మొసలి తన రోగాన్ని, దాని మందును అడిగింది. మొసలి ఆ మడుగులో ఉన్న సంగతి ఎలుగుబంటికి తెలుసు కనుక అది నీటిలోకి దిగకుండానే ఒడ్డు మీదే ఉండి కొన్ని ఆకులను దానిపై విసిరేసి వాటిని తినమని చెప్పింది. ఆ ఆకులను ఆరగించింది మొసలి. తర్వాత ఎలుగు, మామా ఈ బుజ్జి నక్కను వింత వ్యాధి ఉందట నిజమేనా అని అడిగింది అమాయకంగా. అప్పుడు ఎలుగుబంటి నవ్వి, దానికి ఆ వ్యాధి ఉంటే నా దగ్గరకు వచ్చింది, ఈ అడవిలో నేను తప్ప వైద్యం చేసేవారు లేరు కదా అంది. మరి తోడేలు కూడా అది నిజమని చెప్పిందే అంది మొసలి. దానికి అది ఊదపదం, ఏం మాట్లాడినా అది అవును నిజమే అంటుంది ఆ జింకపిల్ల. బుజ్జి నక్క తెలివిగలది, ఆపదలో ఎలా తప్పించుకోవాలో చేసి చూపెట్టాయి. అయినా నువ్వు జంతువుల పిల్లల మీద పడటమేమిటి? రేపొద్దున నీ బిడ్డను ఏ జంతువైనా మింగేస్తే నీకెలా ఉంటుంది? అలాగే మిగిలిన జంతువులు కూడా కదా. చిన్న జంతువులకు భవిష్యత్తు ఉందని వాటి జోలికి వెళ్లొద్దని మృగరాజు సింహం జంతువులన్నిటినీ ఆదేశించింది. అది నీకు తెలీదా? వాటిని చంపుతున్నావు కనుకనే నీ ఆరోగ్యం చెడింది. ఈ సంగతి సింహానికి తెలిస్తే ఊరుకోదు. ఇక నుంచైనా వాటి జోలికి వెళ్లకు. అదిగో ఆ చెట్టు పళ్లను తిని కడుపు నింపుకో, అవి ఆరోగ్యాన్ని ఇస్తాయి అంది ఎలుగుబంటి. ఈ అడవిలో ఉన్న ఈ ఒక్క మడుగు వల్ల పాపం చిన్న జంతువులన్నీ ఈ ముసలికి చిక్కుతున్నాయి. మరి కొన్ని కొలలను తవ్వించి జంతువుల దాహార్తి తీర్చమని సింహానికి చెప్పాలి అనుకుంటూ అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. పూర్వం దేవగిరిలో సీతయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడికి లోకజ్ఞానం తక్కువ. ఒకసారి ఏదో పని కోసం తన పక్కింట్లో ఉండే కనకయ్య దగ్గర ఓ మట్టి కుండను అరువుగా తీసుకున్నాడు. ఇంటికి తీసుకెళ్లి దాన్ని ఓ చోట పెట్టి పని మీద బయటికి వెళ్ళాడు సీతయ్య. తిరిగి వచ్చేసరికి పిల్లి దూకడంతో ఆ కుండ కాస్త పగిలి 2 ముక్కలైంది. ఏం చేయాలో తెలియక ఆ ముక్కల్ని జిగురుతో అతికించి ఏమీ తెలియనట్లుగా కనకయ్యకు తిరిగి ఇచ్చేశాడు. అయితే పగుళ్లు గమనించిన కనకయ్య, నేనిచ్చినప్పుడు బాగానే ఉన్న కుండ ఇప్పుడు ఇలా ఉందేంటి అని ప్రశ్నించాడు. నాకేం తెలుసు, తీసుకెళ్లిన కుండను తీసుకెళ్లినట్లే నీకు ఇచ్చేశాను, కనీసం నేను వాడనైనా లేదు అన్నాడు సీతయ్య. దాంతో ఇద్దరి మధ్య మాటా పెరిగింది. గొడవకు దారితీసింది. కనకయ్య వెంటనే వెళ్లి న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాడు. విషయం తెలిసిన సీతయ్య ఎలా తప్పించుకోవాలో సలహా అడిగేందుకు న్యాయవాది దగ్గరకు వెళ్లాడు. విషయమంతా విన్న న్యాయవాది, నువ్వు కుండ తీసుకున్నావనేందుకు సాక్ష్యాలు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. లేదని జవాబిచ్చాడు సీతయ్య. అప్పుడు నువ్వు కుండను తీసుకునే ముందు అది పగిలి ఉందని చెప్పొచ్చు, లేదంటే తిరిగి ఇచ్చాక పగిలి ఉండవచ్చునని అనొచ్చు. ఇంకా చెప్పాలంటే అసలు ఆ కుండనే నువ్వు తీసుకోలేదని తప్పించుకోవచ్చు అని సలహా ఇచ్చాడు న్యాయవాది. అలాగేనంటూ ఇంటికి చేరుకున్నాడు సీతయ్య. మరుసటి రోజు న్యాయస్థానంలో విచారణ మొదలైంది. అప్పుడు సీతయ్య, ఆ కుండ నేను తీసుకునే ముందే పగిలి ఉండొచ్చు, నేను తిరిగి ఇచ్చాకైనా పగలొచ్చు, అతను కావాలనే అబద్ధాలు చెబుతున్నాడు, ఇంకా మాట్లాడితే నేను అసలు ఆ కుండను తీసుకోలేదంటాను అన్నాడు. ఆ మాటలతో తప్ప ఎక్కడ జరిగిందో న్యాయమూర్తికి తెలిసిపోయింది. దాంతో సీతయ్యకు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చాడు. న్యాయవాది సలహా అంత చక్కగా పాటిన ఎందుకు జరిమానా వేశారో అర్థం కావట్లేదు అనుకుంటూ ఇంటి బాటన పట్టాడు సీతయ్య. ఒక ఊళ్ళో ఆస్తిపరులైన అవ్వ ఉండేది. ఆవిడకు 10 ఏళ్ల మనవరాలు ఉండేది. మనవరాలిని వల్లమాలిన అదుపులో ఉంచేది. ఎక్కడికి పోనిచ్చేది కాదు. ఇంటికొచ్చిన పిల్లలతో ఆడుకోనిచ్చేది కాదు. అందుకని మనవరాలు అవ్వ ఇంట్లో లేనప్పుడు
గట్టిగా ఈ ముసలిది మొండ చచ్చినా బావుండు అనుకుంటూ ఉండేది. ఆ ఇంట్లో అవ్వ మనవరాలు చిలుక కూడా ఉంది. దాన్ని మనవరాలు పెంచుతూ ఉండేది. కొద్ది రోజుల్లో ఆ చిలుక కూడా మనవరాలు మాటికి అనుకునే మాటలు నేర్చుకుంది. ముసలమ్మ స్నేహితురాళ్ళు ఎవరైనా ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఈ ముసలముండ చచ్చినా బావుండు అనేది. ఈ మాట మొదటిసారి విన్నప్పుడు అవ్వ నిర్ఘాంతపోయింది. దానికి అటువంటి మాటలు ఎట్లా పట్టుబడింది అవ్వకు తెలియలేదు. మనవరాల మీద అవ్వకు అనుమానం పోలేదు. ఎందుకంటే తన ఎదుట మనవరాలు ఎంతో అమాయకురాల్లా కనిపించేది. అస్తమానం చిలుక ఈ ముసలముండ చచ్చినా బావుండు అంటే దాని చేత ఈ దుర్భాషలు మానిపించడం ఎట్లాగో అవ్వకు తెలియలేదు. అందుకని పొరుగున ఉన్న ఒక సద్బ్రాహ్మణుడి ఇంటికి పోయి, శాస్త్రులు గారు మా ఇంట్లో చిలుక దిక్కుమాలిన మాటలన్నీ నేర్చుకుంటోంది. దానికి దురలవాట్లు పోగొట్టి 4 మంచి మాటలు నేర్పండి అని అడిగింది. దానికి శాస్త్రులు గారు దీర్ఘంగా ఆలోచించి, ఇలా అనండి, దాందేముంది, ఒక పని చేద్దాం. మా ఇంట్లో ఒక చిలక ఉంది. అది అన్ని మంచి మాటలే మాట్లాడుతుంది. 4 రోజులు మీ చిలక్కి మా చిలకతో పొత్తు కలిపితే మీ చిలక మా చిలక దగ్గర నుంచి ఆ 4 మంచి మాటలు నేర్చుకోవచ్చు అంది. బాబు మీ చిలక 4 రోజులు అరువిత్తురు అంది అవ్వ. దానికే భాగ్యం అన్నాడు శాస్త్రులు గారు. అవ్వ శాస్త్రులు గారి చిలకను తెచ్చి తన మనవరాలు గదిలో ఉన్న పంజరంలో చిలకతో పాటు ఉంచేసి ఒక నిట్టూర్పు విడిచింది. ఇంతలోనే ఇంటి చిలక ఈ ముసలముండ చచ్చినా బాగుండును అన్నది ముక్కు గీసుకుంటూ. వెంటనే శాస్త్రులు గారి చిలక ఇంటి కప్పు చేసి తదాస్తు నీ అభీష్టం సిద్ధించుగాక అన్నది. అవ్వ ఇది విని మండిపోయింది. పంజరం తెరిచి 2 చిలకలను వదిలిపెట్టేసింది. పోయి చావండి అని తిట్టింది. కథ సమాప్తం. మగధ రాజ్యానికి రాజు వీరసేనుడు. ఆయనకు రకరకాల కూజాలను సేకరించే అలవాటు ఉంది. దేశం నలుమూలల నుంచి వింతైన కూజాలను తెప్పించి ఓ పెద్ద భవనంలో భద్రపరిచేవాడు. వాటిని రోజు శుభ్రపరచడంతో పాటు కాపలా కోసం ఓ మనిషిని పెట్టాడు. రాజ్యంలో నీటి ఎద్దడి ఉందని మంత్రి చెప్పినా, బంతిపొట్లు శత్రు సైన్యాల బెడద ఎక్కువైందని సేనాని నెత్తి నోరు బాదుకున్నా రాజు అవేవి చెవికెక్కించుకునేవాడు కాదు. పరిపాలన మొత్తం గాలికి వదిలేసి నిత్యం కూజాల గురించి ఆలోచించేవాడు. వాటిపైన చిన్న గీత పడినా పనివాళ్లకు కఠిన శిక్ష విధించేవాడు. అలా చాలామంది పనివాళ్లు మారారు. ఒకసారి రాము అనే వ్యక్తి కూజాల కాపలాదారుగా చేరాడు. ఓ రోజు అతడు వాటిని శుభ్రం చేస్తూ ఉండగా కూజా ఒకటి కింద పడింది. అప్పుడే అటుగా వచ్చిన రాజు అది చూసి మండిపడి రామును కొరడాతో 100 దెబ్బలు కొట్టించాడు. దాంతో అక్కడ పనిలో చేరాలంటేనే జనం వణికేవారు. కొన్ని రోజులకు విజయుడు అక్కడ పనికి కుదిరాడు. ఒకరోజు అతడు, మహారాజా, మీ అభిరుచి చాలా బాగుంది. దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు ప్రత్యక్షంగా వింటే ఇంకా బాగుంటుంది కదా. ఈ రోజు సాయంత్రం మారువేషాల్లో వెళ్లి ఆ విషయం తెలుసుకుందాం అన్నాడు. దానికి సరేనన్నాడు రాజు. సూర్యాస్తమయం కాగానే ఇద్దరూ కలిసి మారువేషాల్లో రాజ్య పర్యటనకు బయలుదేరారు. ఒక ఊరిలోని రచ్చబండ వద్ద కూర్చున్న వాళ్లతో, అయ్యా, మన మహారాజు సేకరించే కూజాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. ఆ విషయం గురించి మాట్లాడకు, అవి కూజాలు కాదు, జనాల ప్రాణాలతో ఆడుకునే సైతాన్లు. రాజుగారు వాటి మీద చూపే శ్రద్ధను పరిపాలన మీద పెడితే రాజ్యం బాగుపడుతుంది అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడారు. ఆ మాటలు వినగానే రాజు ముఖం కళతప్పింది. మెల్లగా అక్కడి నుంచి ముందుకు నడిచారు. అలా వెళ్తుండగా రోడ్డు పక్కన పొలాలన్నీ బీళ్లు కనిపించాయి. వాటి గురించి రాజు ప్రశ్నించగా, ప్రభూ, చెరువులు కుంటలన్నీ పూడికతో నిండిపోయాయి. వర్షం పడినా చుక్క నీరు నిల్వ ఉండని పరిస్థితి. దాంతో పొలాలన్నీ ఇలా బీళ్లుగా మారాయి. తాగునీటికి కటకటే. ప్రజల పేదరికంతో ఆకలి బాధలతో అలమటిస్తున్నారు అంటూ జవాబిచ్చాడు విజయుడు. మన రాజ్యంలో ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారా అని రాజు అడగ్గా, అవును ప్రభు, నేను రాము స్నేహితుణ్ణి. ఆపద అని తెలిసినా పనిలో చేరాను. మారువేషంలో మిమ్మల్ని ప్రజల వద్దకు తీసుకొచ్చాను. వాస్తవ పరిస్థితి మీకు అర్థం కావాలని ఇదంతా చేశాను అని బదిలిచ్చాడు విజయుడు. దాంతో తన తప్పు తెలుసుకున్న మహారాజు అప్పట్నుంచి పాలన మీద దృష్టి సారించాడు.
చిన్న పొరపాట్లకు పనివాళ్లను శిక్షించడం అని అభిమానంగా చూడసాగారు. విజయనగరం మహారాజు దేవదత్తుడు కళాప్రియుడు. ప్రతిభావంతులైన కళాకారులను సముచిత రీతిలో ఆదరిస్తూ ఉండేవాడు. విజయనగరంలోని కళాకారులు తమ ప్రతిభను దేశ విదేశాల్లో చాటుకున్నారు. ఒకసారి పొరుగు రాజ్యమైన కళింగ దేశము నుంచి మదనమోహనుడు అనే చిత్రకారుడు మహారాజా దేవదత్తుణ్ణి కలిశాడు. మదనమోహనుడు ప్రతిభావంతుడే కాని గర్విష్టి. మహారాజా, చిత్రకళలో నన్ను మించిన వారు ఈ భూలోకంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. నా చిత్రాలలో ఎంతో సహజత్వం ఉట్టిపడుతుంది. మీరు నా కాలికి గండపండేరను తొడిగితే బాగుంటుంది అని ఎంతో అహంకారంతో అన్నాడు మదనమోహనుడు. మహారాజు దేవదత్తుడు తన ఆగ్రహాన్ని అణుచుకుని, మీ తైలవర్ణ చిత్రాలను మా దేశపు చిత్రకారులందరూ ముక్త కంఠంతో ప్రశంసిస్తే అలాగే సత్కరిస్తాను అన్నాడు. మదనమోహనుడు అదే అహంభావపూరిత స్వరంతో, నా చిత్రాల్లో చిన్న లోపం ఎత్తి చూపి నా చేత అవుననిపించినా ఇక జీవితంలో కుంచి చేత పట్టను అన్నాడు. మదనమోహనుడి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటైంది. చూసిన వారంతా అతని ప్రతిభను వేనోళ్ల కొనియాడారు. ఆ ప్రదర్శనలో అన్ని చిత్రాలలోకి ఓ యువతి ద్రాక్ష పళ్ల గుత్తి చేత పట్టుకుని ఉన్న వర్ణ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఎక్కడి నుంచో కొన్ని పక్షులు వచ్చి ఆ ఫలాలు నిజమైనవిగా భ్రమించి ముక్కుతో పొడిచాయి. అది చూసిన వారంతా హర్షధ్వానాలు చేశారు. చూశారా మహారాజా, నా ప్రతిభకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అన్నాడు మదనమోహనుడు విజయ గర్వంతో. అదే సమయంలో సభికుల్లో ఓ యువకుడు ముందుకొచ్చి, మన్నించండి ప్రభు, ఈ చిత్రకారుడి చిత్రంలో జీవకళ లేదు. సామాన్యంగా పక్షులు మనుషులను చూసి భయపడతాయి. ఆ ఫలాలు సహజమైనవిగా ఉన్నాయి తప్పితే వాటిని పట్టుకున్న యువతి ముఖంలో జీవం లేదు. అందుకే పక్షులు ధైర్యంగా ఆ చిత్రం దగ్గరకు రాగలిగాయి అన్నాడు. ఆ యువకుడి మాటల్లో వాస్తవాన్ని గ్రహించిన మదనమోహనుడు అహంకారమంతా దిగిపోగా సిగ్గుతో తలదించుకున్నాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.